తెలంగాణలో రాగల 3 రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ రోజు రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయి. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వర్షాలు, రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు రేపు ఎల్లుండి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణలో వర్షాలకు సంబంధించి ప్రశాంత్ ఫోన్ లైన్ లో మరింత సమాచారం అందిస్తారు. ప్రశాంత్. ఎస్ గీత, తెలంగాణ రాష్ట్రంలో గత 3 రోజులుగా వాతావరణ అసమతుల్యతో ఉక్కిరి బిక్కిరవుతున్న రైతులకు, ప్రజానికానికి శుభవార్త. వాతావరణ శాఖ చెప్తున్న వివరాల ప్రకారం రానున్న 3 రోజుల పాటు మోస్తారు వర్షాల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలతో పాటు ఒరిస్సాలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దక్షిణ ఒడిశా ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ యొక్క వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు తెలంగాణ, రాయలసీమ, దక్షిణ ఒడిశాతో పాటు కర్ణాటక రాష్ట్రంలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నది. దీనికి ముఖ్యంగా ఇటు గోదావరి తీర ప్రాంతమైనటువంటి తెలంగాణ ప్రాంతంలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, అటు మంచిర్యాల వంటి జిల్లాలలో మాత్రం 40 నుంచి 50 డిగ్రీల ఉష్ణోగ్రతలతో కూడినటువంటి గాలి దుమారంతో కూడినటువంటి కిలోమీటర్ల వేగంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా రైతులు దీనికి అనుగుణంగా మలుచుకోవాలని, పంట పొలాలలో పనుల నిమిత్తం కావచ్చు, మిగతా ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో బయటికి రావాలి వర్ష సమయంలో అని చెప్తున్నారు. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడినటువంటి వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు రైతులు, ప్రజలు అలర్ట్ గా ఉండాలని వాతావరణ శాఖ చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఇటు పంట పనుల్లో నిమగ్నమైనటువంటి రైతులు వర్షం సమయంలో మాత్రము కొంత అలర్ట్ గా ఉండాలని చెప్తున్నారు. ఇటు రానున్న 3 రోజులలోనైతే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా వర్షాలు వానలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు రైతులు ముఖ్యంగా అలర్ట్ గా ఉండాలి. ప్రజలు కూడా వర్షం కురిసే సమయంలో, ఈదురుగాలుల సమయంలో ప్రయాణాలు కానీ అత్యవసర పనులుంటూనే బయటికి రావాలని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తున్నారు. గీత, మొత్తానికైతే గత వారం రోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులకైతే తీపి కబురు వస్తుంది. ఇటు రోహిణి కార్తెలో విపరీతమైన ఎండలు ఎలా ఉంటాయో అంత స్థాయిలోనే ఎండలు ఉండడంతో అయితే రైతులు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఈ ఉక్కపోతకు ఉపశమనంగా ఈ 3 రోజులు కురిసే వర్షాలు ఉండనున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో రైతులైతే కొంత ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. గీత, ఇటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వచ్చేటువంటి ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలను తట్టుకునే విధంగా ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని మాత్రం చెప్తున్నారు. గీత, వర్షాలు ప్రశాంత్. ఏపీలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఉత్తర కోస్తా, దక్షిణ ఒరిస్సా మీదుగా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఏపీపై దీని ప్రభావం ఉంటుందని తెలిపింది వాతావరణ శాఖ. 4 రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నేడు అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.